హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైట్ అండ్ వోర్ విత్ తేజు. ఈ పాప అయితే మా హాస్టల్ వార్డెన్ వాళ్ళ పాప అనమాట. సో ఆడుకుంటుంటే నేనైతే వీడియో తీశాను. ఈరోజు వైట్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రండి. ముందుగా పాస్తా ఇంకా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత గార్లిక్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. అండ్ దెన్ కొంచెం మైదా అయితే యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేయాలన్నమాట. నేనైతే ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. అండ్ దెన్ నెక్స్ట్ ఆ మైదా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పాలైతే వేసి, మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ అయితే వేసి బాగా బ్లెండ్ చేయాలి లమ్స్ లేకుండా. అండ్ దెన్ ఫైనల్గా అందులో చీజ్ కూడా వేసి అది కరిగేంత వరకు ఉండి, తర్వాత మనం బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ ఇంకా పాస్తా ఉంటుంది కదా, ఆ రెండు కూడా అందులో కలిపేయాలన్నమాట. సో కంప్లీట్గా వేసి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్ ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఈ వైట్ సాస్ పాస్తా చాలా ఇష్టం. నేను చేసినప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. బాయ్ బాయ్.